వన్ థింగ్ ఆఫ్టర్ బీఎస్సీ 4 years హాస్టల్స్లో లేదంటే ఇదరే డే స్కాలర్గా మనము కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక సోలో లైఫ్ అనేది ఉంటుంది అనమాట. ఇట్స్ అ కైండ్ ఆఫ్ డార్క్నెస్. సో అంటే ఎలా ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. అండ్ ఎక్కడో అంటే ఒక న్యూ ప్లేస్, న్యూ పీపుల్, అసలు ఎవరు తెలీదు అన్న సిచ్యువేషన్లో ప్రజెంట్గా నేను ఉంటున్నాను. సో నాది మే 2025లో ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై డిగ్రీ ఏదైతే ఉందో ఐ హ్యావ్ స్టార్టెడ్ అ న్యూ జర్నీ. అండ్ మనకి ఫెచ్ అవుతుందా, మనం చేయగలమా అని చెప్పేసి సడన్ కైండ్ ఆఫ్ భయం కూడా ఉంటుంది. సో ఫర్ దెమ్ ఈ ఎంసెట్లో అగ్రి బీఎస్సీలో సీట్ సెక్యూర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇది షేర్ చేయాలో లేదో ఐ డోంట్ నో, బట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని నో వన్ కేమ్ ఎట్ దట్ టైమ్. బట్ ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. సో సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ వెంట్ టు ఇంటర్వ్యూస్ అండ్ దే హ్యావ్ ఫేస్ సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఓవర్ దేర్. హే గైస్, హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. అండ్ ఎలా ఉన్నారు అందరూ? హోపింగ్ దట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ వెల్. In this video, I want to congratulate who got a secured. ఎవరైతే టీఎస్ ఎంసెట్ లేదంటే టీజీ ఎంసెట్ రాసి ఎంసెట్లో అగ్రి బీఎస్సీలో సీట్ సెక్యూర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు అన్ అగ్రికల్చర్ సెక్టర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. బికాజ్ 4 years ఆఫ్ డిగ్రీ ఏదైతే ఉందో అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇట్ విల్ బిల్డ్ ఏ ప్రొఫెషనలిజం ఇన్సైడ్. ఒక కైండ్ ఆఫ్ ప్రొఫెషనలిజం అనేది బిల్డ్ చేస్తుంది అనమాట. సో ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ప్రొఫెషనల్ డిగ్రీ ఇన్ మై కెరియర్ అని చెప్పేసి. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దట్. అండ్ ఐ ఆల్సో సే దట్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దట్ ఐ ఆమ్ ఫ్రమ్ ద కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ పాలెం అండర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. సో ఏంటి అని అంటే ద థింగ్ ఈజ్ దట్ జనరల్గా ఎవరైతే బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ ప్రొఫెషనల్ డిగ్రీ ఏదైతే ఉందో అండర్ గ్రాడ్యుయేషన్ 4 years కోర్సు దాన్ని జాయిన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో, జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా కైండ్ ఆఫ్ డైలమాలో ఉంటారు. ఎలా అంటే 4 years ఎలా గడుస్తాయి, ఏమేమి డీల్ చేస్తాము, అండ్ మనకి ఫెచ్ అవుతుందా, మనం చేయగలమా అని చెప్పేసి సడన్ కైండ్ ఆఫ్ భయం కూడా ఉంటుంది. సో ఫర్ దెమ్ ఐ ఆమ్ హియర్ అండ్ ఐ అష్యూర్ దట్ నేను మీతో ఉన్నాను, మిస్టర్ అగ్రికో. సో ఐ థింక్ సమ్ ఆఫ్ అవర్ జూనియర్స్ వెల్ నో వేర్ ద క్యాంపస్ ఎక్కడైతే ఉందో వాళ్ళందరికీ కూడా నేను చాలా బాగా క్లోజ్ అయ్యి ఐ హ్యావ్ మూవ్డ్ వెరీ వెల్ విత్ దెమ్. సో ఇఫ్ యూ మెట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ యూ కెన్ ఆస్క్, ఓకే, సో హౌ వాజ్ ఆ సీనియర్ అని చెప్పేసి. అండ్ ద థింగ్ ఈజ్ దట్ ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత హౌ విల్ ఫీల్. సో నాది మే 2025లో ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై డిగ్రీ ఏదైతే ఉందో ఐ హ్యావ్ స్టార్టెడ్ అ న్యూ జర్నీ. సో కాలేజ్లో ఉన్నప్పుడే ఐ థింక్ ఇది షేర్ చేయాలో లేదో ఐ డోంట్ నో, బట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని నో వన్ కేమ్ ఎట్ దట్ టైమ్. బట్ ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. సో సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ వెంట్ టు ఇంటర్వ్యూస్ అండ్ దే హ్యావ్ ఫేస్ సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఓవర్ దేర్. దాని తర్వాత ఏంటి అని అంటే వెన్ ఇట్ కమ్స్ టు మేమప్పుడు క్యాంపస్లో ఉన్నప్పుడు మాకు ఆ ఛాన్స్ లేకుండే. సో ఐ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ జాబ్. ఎట్లా అని అంటే ఇదర్ మార్కెటింగ్ ఆర్ ఎనీ అదర్ థింగ్ అని చెప్పేసి. బట్ ఐ సెక్యూర్డ్ R&D కమర్షియలైజేషన్ అనే ఒక వింగ్ ఉంటుంది, ఒక ఎంఎన్సి ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. వన్ ఆఫ్ ఆర్ ఎవరైతే మా సీనియర్ అని అనొచ్చు, లేదు అని అంటే ఒక మంచి సార్, పిహెచ్డి చేసిన సార్ నన్ను రిక్రూట్ చేసుకున్నారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. ఆఫ్టర్ దట్ వెన్ ఇట్ కమ్స్ టు నవ్ డేస్ మనం జాయిన్ అయిన తర్వాత మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి కదా. సో వాటిని చేస్ చేయడానికి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో పీపుల్ హూ ఆర్ ఇన్ దట్ డైలమా, సో ఆ డైలమాలో ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే
వన్ థింగ్, ఆఫ్టర్ బీఎస్సీ 4 years హాస్టల్స్లో లేదంటే ఇదర్ డే స్కాలర్గా మనము కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక సోలో లైఫ్ అనేది ఉంటుంది అనమాట. ఇట్స్ అ కైండ్ ఆఫ్ డార్క్నెస్. సో అంటే ఎలా ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. అండ్ ఎక్కడో అంటే ఒక న్యూ ప్లేస్, న్యూ పీపుల్, అసలు ఎవరు తెలీదు అన్న సిచ్యువేషన్లో ప్రజెంట్గా నేను ఉంటున్నాను. అండ్ యూ కెన్ వాచ్ ఐఎమ్ ఇన్ మై రూమ్ హియర్. సో రూమ్ పెట్టుకొని ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఒక్కరే స్టే చేసి కుక్ చేసుకొని తింటుంటే ఓకే, ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, మన టైం మనకు దొరుకుతుంది అని అనిపిస్తుంది. కానీ ఒక కైండ్ ఆఫ్ పెయిన్ కూడా ఉంటుంది. ఎలా అంటే వీ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్ విత్ అస్. అట్లీస్ట్ కూర్చొని ఒక 10-15 minutes నవ్వుకునే రోజులు మళ్ళీ రావా అనిపిస్తూ ఉంటాయి. సో యూ కెన్ ఫీల్ ఇట్ జనరల్గా అయితే. బట్ ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, అట్లీస్ట్ వీఆర్ హెల్పింగ్ అవర్ ఫ్యామిలీ ఆఫ్టర్ కంప్లీటింగ్ అవర్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో ఫర్ వాట్ యూ వాంట్ టు వర్క్. మనకి టీం ఉండదా అంటే టీం ఉంటుంది. బట్ ఎలా అంటే సాఫ్ట్వేర్స్ లాగా రెగ్యులర్గా మనం ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక నలుగురితో కూర్చొని ఒక కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్, ఒక కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ని మనం ఫీల్ చేయలేము. బట్ వీ కెన్ ఫీల్ ద నేచర్. అక్కడ ఆఫీస్లో కూర్చున్న వాళ్ళు ఏంటి అని అంటే అట్లీస్ట్ వీ కెన్ గెట్ ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికి నేచర్ని ఎంజాయ్ చేసే రోజులు రావా అని చెప్పేసి. ఇక్కడ ఏంటి అని అంటే ఒక కైండ్ ఆఫ్ ఏంటి అని అంటే లైక్ ల్యాక్ ఉంటుంది అనమాట. ఒక టీం ఉంటే బాగుండే అని చెప్పేసి. బట్ వెన్ ఎవర్ వీ యూస్ టు కండక్ట్ మీటింగ్స్ వీల్ బీ హ్యావింగ్ అవర్ టీమ్ విత్ అస్. ఎలా అని అంటే ఒక 3-4 మార్కెట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అని ఉంటారు, వాళ్ళతో కలిసి ఉంటాము. లేదంటే టెరిటరీ మేనేజర్స్ అని ఉంటారు, దాంతోపాటు ఎఫ్ఎంఎం అని ఉంటారు, ఫీల్డ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇలా అంటే వాళ్ళ యొక్క పొజిషన్స్ వ్యారీ అవుతూ ఉంటాయి. అలా వ్యారీ అవుతున్నప్పుడు విల్ బి గెటింగ్ ఎ టీమ్ ఫర్ సమ్ టైమ్, సమ్ ఇన్స్టాన్స్. ఒక మీటింగ్ అయినప్పుడు మాత్రమే ఇంతమంది కలిసి పనిచేస్తున్నాం అండ్ వీఆర్ ఎ టీమ్ అని ఫీల్ అవుతాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ వర్క్ ఎలా అని అంటే ఇప్పుడు నేను బీఎస్సీ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత R&Dలో జాయిన్ చేసుకున్న తర్వాత అఫ్కోర్స్ ఐ కెన్ చూజ్ టు స్టే విత్ పీపుల్. బట్ ఏంటి, మన మెంటాలిటీకి మ్యాచ్ అయ్యే వాళ్ళు కూడా మనకి దొరకాలి కదా అన్నట్టు ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ థింగ్ అబౌట్ మై పర్సనల్ వే. సో దట్ వాజ్ హ్యాపెనింగ్ విత్ మీ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. సో ఇది కైండ్ ఆఫ్ ఫేజ్, లేకపోతే ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ ఇన్ అవర్ కంప్లీషన్. బీఎస్సీ హార్న్స్ అగ్రికల్చర్ కంప్లీట్ అయిన తర్వాత సో మనం ఇమాజిన్ చేసిన దానికంటే కూడా ఒక స్టెప్, ఒక ల్యాక్యూనా అంటే ఒక ల్యాకింగ్ అనేది చూస్తాము. సో యూ మస్ట్ రెడీ ఫర్ దట్. దిస్ ఈస్ వాట్ ద సాడ్ రియాలిటీ ఆర్ బిటర్ ట్రూత్. సో ఏ గ్రాడ్యుయేట్ అయినా వెన్ ఇట్ కమ్స్ టు కంప్లీషన్ ఆఫ్ దేర్ డిగ్రీ it is like okay, we are completing our degree, fine, we are happy with that, but we can't stay with our friends or we can't stay with our family. Even I am not with my family because my location is too far. It is around 300 kilometers away from my home. So it happens, but we have to create a family. And where I am staying, నేను ఎక్కడైతే ఉంటున్నానో అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది and I love them. They both are grandma and grandpa like. So this is what happening with me after completion of my 4 years of undergraduation in BSc Horns Agriculture. So this is a kind of feeling what I'm facing now. After that, anyhow, I welcome BSc juniors who are joining for this academic year 2025 in the PJTAU, my నేను చదువుకున్న క్యాంపస్ ఏదైతే ఉందో. సో you are having another chala options unnai, not only job. So you can opt for job or either you can go for your higher studies. So higher studies em unnai ani cheppesi I'll be explaining for you people. And inka video length cheyali ani anukovatledu. So what I felt, I just sharing with you. From this video onwards I'll try to be with you, I'll try to connect with you people, because I take టూ లాంగ్ అంటే చాలా ఒక దగ్గర 1.5 year గ్యాప్ తీసుకున్నాను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి. బట్ నాట్ ఫర్ దిస్ టైమ్, ఇట్ ఈస్ చేంజ్ నౌ అండ్ విల్ ఎక్స్ప్లోర్. నేను ఏదైతే వర్క్ చేస్తానో, లైక్ నేను చేసే పొజిషన్ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఐ విల్ బీ షోయింగ్ హ్యాస్ ఎ కంటెంట్. బికాస్ దాంట్లో మేజర్గా ఐ యూస్ టు వర్క్ ఇన్ పెస్ట్. ఓకే,
సో డిఫరెంట్ క్రాప్స్లో డిఫరెంట్ పెస్ట్ డిఫరెంట్ లైక్ ఏంటి క్రాప్ స్టేజెస్లో డిఫరెంట్ పెస్ట్స్ వస్తాయి అనమాట. సో ఆ పెస్ట్ల మీద మనం వర్క్ చేద్దాం. సో యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వేర్ ఎవర్ యూ గో ఇన్ ద ఫీల్డ్. ఇఫ్ ఎనీవన్ ఆస్క్ which kind of chemicals you'll be using for this, for going spray or anything else, so I'll be there for you people. So please do like, share and support our channel Mr. Agrico, and thank you so much for watching. So, and one thing I request that please do mention your comments. Okay, మీరు comments drop చేస్తే ఏంటి అని అంటే which kind of content you want or which kind of content you are interested after completing, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ జాయిన్ అయిన తర్వాత వాట్ షుడ్ యూ డూ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ టు ద కాలేజ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఐల్ బి షేరింగ్ విత్ యూ పీపుల్. సో ప్లీజ్ డూ కనెక్టెడ్. Until and unless, bye bye, signing off Mr. Agrico. Bye.